హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. సంతాన ప్రాప్తిరస్తు ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. అండ్ మా హీరో విక్రాంత్ గారు అండ్ మా బ్యూటిఫుల్ హీరోయిన్ చాందిని చౌదరి రాకతో కళకళలాడిపోతుంది ఈ ప్రాంగణం అంతా. సో వాళ్ళిద్దరికీ వెరీ హార్డీ అండ్ వార్మ్ వెల్కమ్ చెప్పేస్తూ, చాందిని చౌదరి గారు హాయ్, వెల్కమ్. విక్రాంత్ గారు హలో, హార్టియస్ట్ వెల్కమ్ టు యూ. సో సంతాన ప్రాప్తిరస్తు అంటూ మన ముందుకి నవంబర్ 14వ తేదీ నుంచి అద్భుతమైన ఎంటర్టైనర్ని మనకు అందించడానికి వచ్చేస్తున్నటువంటి టీం మొత్తానికి కూడా ఈరోజు విజయోస్తు దిగ్విజయ ప్రాప్తిరస్తు అని దీవించడానికి చాలామంది అతిథులు కూడా రావడం జరుగుతోంది, రాబోతూ ఉన్నారు కూడా. సో వారందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేసుకుంటూ ఉన్నాము. సో మరీ ముఖ్యంగా ఇక్కడ మా ముందు వరుసలో కూర్చున్నటువంటి కళ్యాణ్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ. బివిఎస్ రవి గారు హాయ్ కళ్యాణ్ గారు. అండ్ లగడపాటి శ్రీధర్ గారు బిజీగా ఉన్నారు, చాలా కాలం తర్వాత అందరినీ కలుస్తున్నట్టున్నారు. మిమ్మల్ని ఇలా చాలా కాలం తర్వాత చూడడం చాలా హ్యాపీగా ఉంది సార్, హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ ఎస్ అఫ్ కోర్స్ మా మధురా శ్రీధర్ గారు నిర్మాతలు అండ్ నిర్వి హరిప్రసాద్ రెడ్డి గారు, హార్టీ వెల్కమ్ టు ద వండర్ఫుల్ అండ్ లవ్లీ ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ మా డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ చెప్పేస్తూ వెల్కమ్, హార్డీ వెల్కమ్ టు అవర్ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారు. సో ఈరోజు సంతాన ప్రాప్తిరస్తు సినిమాని మనం చాలా సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. సో నేను ఆల్రెడీ సెలబ్రేట్ అని ఎందుకు అంటున్నాను అని అంటే, ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి కంటెంట్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సినిమాని ఖచ్చితంగా చూడాలి, థియేటర్స్లో ఎంజాయ్ చేయాలి అనే కాన్ఫిడెన్స్తో చాలా ఇంట్రెస్ట్గా, చాలా క్యూరియస్గా ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పాలి. అందుకనే ఆల్రెడీ ఒక ప్రామిసింగ్ సినిమా, ఒక ప్రామిసింగ్ కంటెంట్ మన ముందుకు వస్తుంది అని సినిమా మనకి చెప్పకనే చెప్పేసింది పాటల రూపంలో. నిజం చెప్పాలి అని అంటే, నిజంగా సినిమాకి ఈ మధ్య కాలంలో ఒక సినిమాకి ఒక మంచి ఆడియో పడింది అని అంటే డెఫినెట్గా ఆ సినిమాకి థియేటర్స్కి జనాన్ని రప్పించడంలో ఎప్పుడూ సక్సెస్ అవుతూనే వచ్చింది. సో అలాగే ఈసారి మన సంతాన ప్రాప్తిరస్తు ఈజ్ ఆల్రెడీ ఏ మ్యూజికల్ సక్సెస్. ఆఫ్ కోర్స్ మధురా శ్రీధర్ గారు, మధురా ఆడియో అంటే అది మ్యూజికల్ సక్సెస్ అవ్వకుండా ఉంటుందా?